ఈ వీక్‌లో మనకేదో ఒక అప్డేట్ అయితే రావాలి ఫిజికల్ గురించి. ఇంకా ఫిజికల్ గురించి ఇంక అప్డేట్ ఏమాత్రం అఫీషియల్‌గా రాకపోతే మాత్రం ఇంక మనం హాయ్ అన్న ప్రతి ఒక్కరికి. ఫిజికల్ డేట్స్ గురించి చాలా ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ ఇంకా ఒక అనౌన్స్‌మెంట్, ఒక అప్డేట్ కూడా అఫీషియల్‌గా మనకేమీ రాలేదు. అఫ్‌కోర్స్ చాలా వరకు అన్‌అఫీషియల్‌గా మెసేజెస్ రావడం, జీమెయిల్స్‌కి ఫిజికల్ డేట్స్ అనౌన్స్ అవ్వడం గట్టా ఇలాంటివన్నీ చూసాం. కానీ అఫీషియల్‌గా ఒక అప్డేట్ కూడా రాలేదు. ఇంకా డేట్స్ అనేవి ఇంకా రాకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయమే. చాలా అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక బ్యాడ్ న్యూస్ అన్నట్టు. కాకపోతే మనకి తెలిసిందే ఆగస్ట్ 27న మనకి అప్కమింగ్ నోటిఫికేషన్ అనేది రానున్నది. కాకపోతే దానికి ముందే మనకి ఫిజికల్ డేట్స్ అనౌన్స్‌మెంట్ ఉంటుంది. అంటే ఈరోజు డేట్ వచ్చేసి ఏంటంటే 18థ్ సండే. అంటే ఈ వీక్‌లో మనకి అంటే 18థ్ సండే టు 25థ్ లోపల మనకి ఏదో ఒక అనౌన్స్‌మెంట్ ఉంటుంది గ్యారంటీగా. అంటే ఎందుకంటే ఒకటి అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్రీవియస్ నోటిఫికేషన్ ఇంకా మనకి ఎటువంటి అప్డేట్ రాలేదు అంటే ఈ నోటిఫికేషన్ లోపలే ఏదో ఒక డేట్స్ అనౌన్స్‌మెంట్‌ని లేకపోతే ఫిజికల్ అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో ఏంటంటే ఇప్పటికొచ్చే మనము ఇంకా లాస్ట్ స్టేజ్‌కి ఇంకొచ్చినట్టే మ్యాక్సిమం అయినంత వరకు. కానీ ఈ వీక్‌లో కూడా మనకి ఎటువంటి అప్డేట్ రాలేదు అంటే నాకు తెలిసినంత వరకు వరస్ట్ థింగ్ అనమాట. ఇంకేమీ చెప్పకూడదు ఇంకా దీని గురించి. ఇంక మాట్లాడుకోకూడదు. ఇంకా ఆఫ్టర్ 27థ్ గానీ రిలీజ్ చేశాడు అంటే ఐ మీన్ 27థ్ లోపల రిలీజ్ చేసే అవకాశం ఒకటుంది. ఆఫ్టర్ 27థ్ అంటే మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో మనకి తెలీదు. అది 28థ్ అవుతుందా లేకపోతే నెక్స్ట్ మంత్ అవుతుందా అనేది మనకి కూడా ఖచ్చితంగా అంటే అంటే పలానా టైంలో ఇస్తాడని కూడా మనం చెప్పలేం. అంటే ఇప్పుడు ఆగస్ట్ 27థ్ లోపల ఎందుకు అంటున్నామంటే ఆగస్ట్ 27థ్న మనకి న్యూ నోటిఫికేషన్ అనేది ఉంది. అంటే అప్కమింగ్ నోటిఫికేషన్ జీడీది ఉంది. సో ఒక నోటిఫికేషన్ అనేది కొత్తది వస్తుందంటే పాత నోటిఫికేషన్ తాలూకు అప్డేట్ ఏదో ఒకటి ఉండాలి. సో ప్రెజెంట్ మనకి ఫిజికల్ అడ్మిట్ కార్డ్స్ గురించి అలాగే డేట్స్ అనౌన్స్‌మెంట్ గురించి ఇంకా ఒక అప్డేట్ కూడా రాలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ లోపల అప్డేట్ రావాలి యాక్చువల్‌గా అయితే. సో 18థ్ ఈరోజు సండే, 27థ్న మళ్ళీ సండే వస్తుంది. అంటే ఈ వీక్ టైంలో మనకి ఏదో ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వెయిట్ చేద్దాం ఈ ఒక 1 వీక్. తర్వాత అప్పటికి ఇవ్వలేదంటే లాస్ట్ హోప్ ఇంకా 27థ్ లోపలే ఇంకా అంటే 26థ్ రిలీజ్ చేయొచ్చు. లేకపోతే 27థ్న కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఇంకేం చేయాలి ఎండింగ్‌లో ఇస్తే ఇవ్వచ్చు. లేకపోతే ఇంకా ఆడెప్పుడు ఇస్తే ఆడిష్టం ఇంకా. ఎస్టిమేట్ చేయడానికి కూడా మనకి డేట్స్ అనేవి ఒకటి ఉండవు. ఇప్పుడు ఎస్టిమేషన్ డేట్స్ అనేవి కొన్ని ఉంటాయి. కానీ 27థ్ ఆఫ్టర్ ఏంటంటే ఎస్టిమేషన్ డేట్స్ కూడా మనకి ఏమీ ఉండవు. అలాగే ఇంకోటి ఏంటంటే ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే మామూలుగా చూసుకున్నట్లయితే ఒకటి ఫిజికల్ ప్లస్ ఒకేసారి మెడికల్ పెట్టాలని ఆలోచనలో ఉంటే లేట్ అవుద్ది. ఎందుకంటే ఒక పక్క ఫిజికల్ అవ్వాలి. ఆ ఫిజికల్ అయిన వాళ్ళు ఎంతో కొంత సమయం తీసుకొని మెడికల్ పెట్టాలంటే రెండిటికి అంత బేగి అంటే రెండు కలిపి పెట్టాలని ఆలోచనలో ఉంటే మాత్రం కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫిజికల్ ఎక్విప్మెంట్ ఉండాలి. అదే సమయంలో అదే బెటాలియన్ అదే ఆ ప్లేస్ దగ్గర ఎక్కడైతే మనకి జరుగుతుంటాయో ఫిజికల్స్ అక్కడే మనకి మెడికల్ ఎక్విప్మెంట్ కూడా అందుబాటులో ఉండాలి. అంటే అంటే ఇప్పుడు ఫిజికల్ ఒక దగ్గర జరిగి మెడికల్ ఇంకో దగ్గర తీసుకెళ్తే టైం వేస్ట్ అవుతుంది. సో ఫిజికల్ దగ్గరే మెడికల్ కూడా అవైలబుల్‌గా ఉండేటట్టు చూసుకోవాలంటే కొద్దిగా టైం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్స్ గురించి కానీ డాక్టర్స్ గురించి కానీ కొద్దిగా టైం అనేది పడుతుంది. 2 కలిపి చేయాలంటే. కాకపోతే అలాగైతే మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే ఫిజికల్ ప్లస్ మెడికల్ అంటే ఒక పక్క ఫిజికల్ అయినోళ్ళకి వెంటనే మెడికల్ చేయాలంటే మాత్రం అంత బేగ సాధ్యమైన విషయం కాదు. కానీ మరి ఎందుకు లేట్ అవుతుంది అంటే మాత్రం ఇంకా దాని గురించి కారణాలు ఎన్నైనా సరే లేట్ అవుతూనే ఉంది. చాలా లేట్ అయింది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇదేదో మనకి చదువుకునే సమయంలో ఇచ్చాడు 6 మంత్స్. ఫిజికల్‌కి మనకి అక్టోబర్‌లో మళ్ళీ న్యూ మెంబర్స్‌ని జాయిన్ చేయాలి మళ్ళీ. అక్టోబర్, నవంబర్ ఈ ఇయర్ ఎండింగ్‌కి ఇప్పుడున్న మన ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఫిజికల్‌కి అలాగే ఎవరికైతే జాబ్ వస్తుందో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ పంపించాలి. సో అన్నీ దగ్గరగా వచ్చేస్తున్నాయి కానీ ఇంకొక అప్డేట్ కూడా రాలేదు. నేనేమనుకుంటున్నానంటే ఆగస్ట్ 27th నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి కొత్తది. ఈ లోపల మనకి ఏదో ఒక అప్డేట్ అనేది ఖచ్చితంగా అది ఫిజికల్ అడ్మిట్ కార్డ్స్ అయ్యుండొచ్చు. లేకపోతే ఒకేసారి డేట్స్ అనౌన్స్ చేసి వెంటనే ఫిజికల్ అడ్మిట్ కార్డ్స్ వితిన్ అవర్‌లో కూడా రిలీజ్ చేసేయొచ్చు. సడన్‌గా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. సో ఏదైనా సరే మనం ఈ
లాస్ట్ మంత్ వరకు అయితే వెయిట్ చేయాల్సింది తప్పదు. ఇంకా 27th అన్నా మ్యాక్సిమం 30 అన్నా ఇంకో దగ్గర దగ్గర 3 డేస్ కాబట్టి ఇంక వెయిట్ చేయాలి. ఇంకా దాని గురించి ఇంకా పక్కన పెడితే, సో ఫిజికల్ అడ్మిట్ కార్డ్స్ అయితే 27th లోపల వస్తాయని అయితే ఎస్టిమేట్ మనం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రన్నింగ్ ఎవరైతే ఇంకా అంటే 24 మినిట్స్లో వేయలేకపోతున్నారో, అంటే ఆల్మోస్ట్ డేట్స్ దగ్గరికి వస్తే నేను లాస్ట్లో ఒక వీడియో చేశాను. ఆ 24 మినిట్స్లో ఏ విధంగా రన్ చేస్తే బెటర్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి 24 మినిట్స్ అని ఆ వీడియో ఒకసారి చూడండి. క్లియర్ కట్గా ఉంటుంది. కనీసం ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ కానీ మీరు చూసినట్లయితే కరెక్ట్గా అర్థమవుతుంది. అసలు ఏ విధంగా మనం టైంని రిడ్యూస్ చేయాలి, ఏ విధంగా మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. మ్యాక్సిమం ఇప్పుడు స్టార్ట్ చేస్తే మాత్రం కొద్దిగా కష్టమే, కానీ ముందున్న వాళ్ళకి ఇంకా టైం పడట్లేదంటే అది బెస్ట్ వీడియో అవుతుంది. సో ఇదనమాట అన్న. అందరూ బాగా ఫిజికల్ ప్రాక్టీస్ అవ్వండి, బాగా రన్నింగ్ చేయండి. ఎవరు కూడా అడ్మిట్ కార్డ్స్ గురించి అదే అనౌన్స్మెంట్స్ గురించి రావట్లేదని మాత్రం దిగులు చెందొద్దు. మ్యాక్సిమం అయినంత వరకు అయితే ఈ వీక్లో అయితే ఏదో ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. వీ హోప్ ఫర్ బెటర్ థింగ్ అన్నట్టు ఏదో ఒకటి ఆశిద్దాం. మరి 27th న్యూ నోటిఫికేషన్ అంటే దీనికి ముందు ఏదో ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ప్రీవియస్ నోటిఫికేషన్ది. సో అందరూ ఫిజికల్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఫిజికల్కి రెడీ అయిపోండి. అలాగే ఇంకేముంది, మ్యాక్సిమం August 15 ఇండిపెండెన్స్ డే కూడా అయిపోయింది. ఇంకా ఆగస్ట్ తర్వాత మనకి సెప్టెంబర్ కూడా వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే జనవరిలో ఆర్ ఫిబ్రవరిలో నెక్స్ట్ నోటిఫికేషన్ తరకు ఎగ్జామ్ ఉంటుంది కదా, దీనికి టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఎవరైనా సరే అంటే ఈ నోటిఫికేషన్లో కొట్టలేము అంటే ఈ నోటిఫికేషన్ కొద్దిగా బార్డర్లో ఉన్నాం కదా, సరే అని చెప్పితే బార్డర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మాటలు. ఈ లాస్ట్ 2 లైన్స్ బార్డర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. అంటే మనకి రాదని నేను 100% చెప్పలేను, వస్తుందని కూడా 100% చెప్పలేను. 50 ఛాన్సెస్ ఎప్పుడైతే మనకు ఉన్నాయో మనం బెటర్ థింగ్ నెక్స్ట్ టైం కూడా మనం అప్లై చేసి మనం నెక్స్ట్ టైం కూడా మనం బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అందరూ బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఇప్పుడున్న ఫిజికల్ కూడా ప్రాక్టీస్ అవ్వదు, నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా కొద్దిగా ఎంతో కొంత మనం కొత్త టాపిక్స్ ఏమైనా ఉన్నా సరే ఈ మంత్లో చూసుకుందాం. అలా కూడా చేయండి, పర్లేదు. ఎవరైతే బార్డర్లు ఉన్నారో వాళ్ళకి మాత్రమే. సో వన్స్ అగైన్ అందరికీ ఫిజికల్ బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు మై ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. జై హింద్.